హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్లో చూపించే శారీస్ వచ్చేసి ఫ్రెండ్లీ బడ్జెట్ పెట్టేసరికి ఎంత మంచిగా అసలు మెసేజ్లు అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో పెడతానండి, మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ లో పెడతాను, ప్లస్ మనకి కాస్ట్లీలో కూడా కావాలి కాబట్టి ఎలాగో ఇప్పుడు వచ్చే ఫంక్షన్స్ కాబట్టి పెట్టాలి కాబట్టి పెడతాను అనమాట. సో అదొకటి ఇదొకటి అని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను. సో ఇది ఒకటి ఫ్రెండ్లీ బడ్జెట్, ఒకటి వచ్చేసి కాస్ట్లీ అని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ చూసారు కదా, చాలా బాగుంది కదా. మీకు ఇదంతా పెయింటింగ్ అన్నమాట, చక్కగా యానిమల్స్ వచ్చింది. సెమీ టసర్ 60 గ్రామ్స్ సెమీ టసర్, కానీ మీకు సెమీ టసర్ అన్నాను కదా అని చెప్పేసి అట్లా లేదండి, చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగుంది స్టైల్ గా. క్లాత్ అయితే చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంది, చక్కగా ఇట్లా కర్ట్ వర్క్ తో ఉంది అనమాట. ప్లస్ పెయింటింగ్ చూడండి, ఇదంతా కూడా పెయింటింగ్ అన్నమాట. ఇది వచ్చేసి బర్డ్ కి ఇట్లా ఫ్లవర్ కి గ్లిటర్ తో వేస్తారు, గోల్డ్ గ్లిటర్ తో వేస్తారు. పళ్ళు వచ్చేసి ఇలా, ప్లస్ మిర్రర్ వర్క్ కూడా ఉందండి. శారీ అంతా మీకు మిర్రర్ వర్క్ కనిపిస్తుందా అక్కడక్కడ అనమాట. శారీ టోటల్ గా పైన కింద బోర్డర్ లాగా వచ్చి అక్కడక్కడ బర్డ్స్ ఒక చెట్టు మీద కూర్చుని కొమ్మ మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. ప్లస్ బ్లౌజ్ వచ్చేసి మీకు మెయిన్ దీనికి బ్లౌజే అందం అండి, ఫ్లోరల్ ప్రింట్ అనమాట. మొత్తం చాలా చక్కగా ఉంది, సూపర్ గా ఉంటుంది. ఎవరు మిస్ అవద్దండి, అన్ని కూడా పేస్టల్ షేడ్స్ వస్తాయి. ఎందుకంటే దీనిలో థిక్ కలర్స్ అనుకోండి పెయింటింగ్ కి బాగోదు అని నా ఉద్దేశమే కాదు, వాళ్ళు కూడా అలాగే చేసినట్టున్నారు. పెయింటింగ్ ఎంత పేస్టల్ షేడ్స్, ఎంత లైట్ కలర్స్ అయితే పెయింటింగ్ అంత చక్కగా అందంగా కనిపిస్తుంది. కనిపించాలంటే మరి ముద్దల్లా కనిపించకుండా నీట్ గా యూనిక్ గా ఉంటుంది. ప్లస్ యానిమల్స్ కూడా వస్తాయి అనమాట. డీర్ వచ్చేసి డీర్ ఉంటుంది, ప్లస్ బర్డ్స్ ఉన్నాయి, అన్ని ఉంటాయి. చూడండి, ఎవరు మిస్ అవ్వకుండా. వెయిట్ అస్సలు లేదండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటేనేమో హోమ్ వాష్, అంత ఇంట్రెస్ట్ అంటే మీకు చేతనైతే హోమ్ వాష్ చేసుకోండి, లేకపోతే కనుక హ్యాపీగా బయట డ్రై క్లీనింగ్ ఇచ్చేసేయండి, ఆయిల్ పాలిష్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను కట్టుకున్న కలర్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో, అంతే కదా. సో ఇదైతే నాదేనండి, అడగొద్దు. ఎందుకంటే శారీ ఏంటంటే ఎప్పుడో పోయినసారి ఒక ఓన్లీ 3 పీసెస్ వస్తేనే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ కావాలి, చాలా బాగుంది అని చెప్తే మళ్ళీ పంపించారు. సో సేమ్ కలర్ ఉన్నాయిలేండి, సేమ్ కలర్ కూడా ఉన్నాయి కదా. ఓకే, టెన్షన్ ఏ వద్దండి, సేమ్ కలర్ కూడా మన దగ్గర రెడీగానే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ కలర్ వచ్చేసి మీకు చెప్తా కదా నేను తెలుగులో, అచ్చే తెలుగులో చెప్తారని ఎప్పుడు అంటారు. పల్లపుడి కలరు లాగా సేమ్ యాస్టీజ్ గా ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంకా దీనిలో పేపర్ ఉంది కాబట్టి మీకు ఈ మాత్రం ఉందన్నమాట. అసలు మీకు నిజంగా చెప్తున్నాను, అసలు పేపర్ లేకపోతే ఇంకా చిన్న ఫోల్డింగ్ వస్తుంది. మనకి ప్యాకింగ్ కి కానీ బాగుంటుంది, లాంగ్ టూర్స్ కి బాగుంటుంది, మనకి ఎవరికైనా పెట్టుబడులకి బాగుంటుంది. ఎందుకంటే యూనిక్ గా ఉంది, చాలా నీట్ గా ఉంది. పెయింటింగ్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది, ప్లస్ యానిమల్స్ కూడా ట్రెండ్ ఉంది. ప్లస్ సెమీ టసర్ అంటే బండల్ లాగా లేదండి, చాలా లైట్ వెయిట్ లో చాలా ఫాలోయింగ్ ఉంది అనమాట. సూపర్ గా ఉంటుంది కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. ఇది చూడండి, లైట్ పల్లపుడి కలర్, లైట్ పింక్. ఇది వచ్చేసి మనకి డీర్ యానిమల్ తో వచ్చేసింది అనమాట. కింద పైన బోర్డర్ ఇలా వస్తుంది. చూడండి, ఇది యానిమల్స్ అనమాట. మొత్తం డీరే ఇక్కడ హైలైట్ చేశారు. ఒక డిజైన్ లో డీర్ అండ్ ఫ్లవర్స్ అనమాట. మధ్య మధ్యలో అంతా కూడా డీర్స్ తో చేశారు. చుట్టూ కూడా గ్లిటర్ అనమాట. చుట్టూ గ్లిటరే కదా, ఎస్ గ్లిటరే. స్టిచ్చింగ్ కాదండి, కట్ వర్క్ వస్తుంది ఇక్కడ అంతా కూడా మనకి. శారీ టోటల్ స్టిచ్చింగ్ అంటండి, గ్లిటర్ కాదు, స్టిచ్చింగ్ అంటే ఒకసారి దగ్గర తీసేసి. ఇదిగో చూడండి, ఇదంతా కూడా అవుట్లైన్ స్టిచ్చింగ్ ఇది. ఓకే, మిర్రర్స్ కూడా శారీ టోటల్ గా మిర్రర్ వర్క్ ఉంది. శారీ అవుట్లైన్ చూడండి ఎంత బాగుందో, అవుట్లైన్ అంతా ఇలా వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఇది అంటే నేను తీసుకున్నప్పుడు మాత్రం ఇలా డిజిటల్ వచ్చిందండి. ఇప్పుడు మాత్రం నేనైతే ఇప్పుడే చూస్తున్నాను కూడా, మీకు చూపించినప్పుడే నేను చూస్తున్నాను. ఇది డిఫరెంట్ గా చక్కగా ప్రింట్. ఇది చూడండి మనకి ఎలా ఉందంటే క్లాత్, ఇది స్మూత్ క్లాత్, పట్టు క్లాత్ లాగా స్మూత్ గా భలే ఉందండి, అసలు జారిపోతున్నట్టుగా ఉంది. చూడండి, ఇది వచ్చేసి బాడీకి, ఇది వచ్చేసి బోర్డర్. సో బోర్డర్ కూడా పెయింటింగ్ అనమాట. ఈ శారీకి ఇది బ్లౌజ్, ఆపోజిట్ గా చాలా బాగుంది. ఇది కూడా ఇది బ్లౌజ్. శారీ టోటల్ గా అంటే మీకు క్రీమ్ కలర్ మీద సేమ్ బాడీ కలర్ పెయింట్, మన ప్రింట్ ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసి సేమ్ మన బాడీకి ఎలా ఉందో అలాగే హ్యాండ్ పెయింటింగ్ ఇచ్చేసారు. చాలా చక్కగా ఉందన్నమాట. నిజం చెప్పాలంటే నా దానికన్నా కూడా ఇది ఇంకా ఆపోజిట్ లో చాలా బాగుంది. మరి మిగతా ఎలా ఇచ్చారో నేను చూద్దాము. ఓకే, కలర్ వచ్చేసి ఇదనమాట, చాలా బాగుంది. చూడండి,
యానిమల్ తో ఉంది, చక్కగా ఫ్లవర్ డిజైన్ అండ్ పెయింటింగ్ అండ్ మిర్రర్ వర్క్ అండ్ క్లాత్ స్మూత్ ఫినిషింగ్, లైట్ వెయిట్, 100 గ్రామ్స్ కూడా అంతే, 100 to 150 గ్రామ్స్ బిలోనే ఉంటుంది. చాలా లైట్ వెయిట్, చాలా యూనిక్ గా ఉంది. శారీ కాస్ట్ వచ్చేస్తే 3290 రూపీస్, 3290 మొత్తం ఉందనా. నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్. ఇది సీ గ్రీన్ కాదు, ఆలివ్ గ్రీన్ ఒకసారి చూసుకోండి మీరు. సేమ్ యాస్టీస్ ఏంటి 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 సేమ్ అయితే మీకు యాస్టీస్ కనిపిస్తుందంటే సీ ఇదిగోండి, ఒకసారి ఇది కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి కొంచెం సీ గ్రీన్ థిక్ ఉంది, ఇది కొంచెం లైట్ ఉంది. సో యాపిల్ గ్రీన్ అనమాట. ఏమిటి యాపిల్ గ్రీన్ అనమాట. యాపిల్ గ్రీన్ లా ఉంది కాదు. సరే, మీరు ఆలివ్ గ్రీన్ అనుకోండి లేదా గ్రీన్ యాపిల్ అనుకోండి. దీనికి దానికి డిఫరెంట్ చూసి మీరు నాకు టిక్ పెట్టండి. టిక్ పెడితే అప్పుడు నాకు అట్లా ఈ శారీ కావాలంటే ఈ శారీ టిక్ పెట్టండి, ఈ శారీ కావాలంటే ఈ శారీ టిక్ పెట్టండి, సరిపోతుంది. సో కలర్ అయితే మాత్రం చాలా యూనిక్ గా ఉంది. అన్ని కూడా ఇంగ్లీష్ కలర్స్ అండి మీకు. బ్లౌజ్ నేను తీసుకున్నప్పుడు కానీ ఇప్పుడే బాగున్నాయండి బ్లౌజ్. ఇది వచ్చేసి పళ్ళు సేమ్ అండి, ఇంకా డిజైన్ సేమ్ మిర్రర్, సేమ్ డీరు, పెయింటింగ్ అంటే కాదు, స్టిచ్చింగ్ అవుట్ లైన్ అనమాట. కలర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ అండి. ఇది 3200 బ్లౌజ్ సేమ్ వచ్చింది. బ్లౌజ్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఇది బ్లౌజ్ ఇదండి మీకు క్రీమ్ కలర్ మీద సెల్ఫ్ మన సేమ్ బాడీ కలర్ సెల్ఫ్ డిజైన్ అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి పెయింటింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇది చెప్పాను కదా సీ గ్రీన్ అండి. సీ గ్రీన్ బ్లౌజ్ చూపించేస్తాను మీకు. 2900 రూపీస్ అండి. ఇది బ్లౌజ్ ఇలా చూపించేస్తే మీకు అర్థమైపోతుంది కదా. సేమ్ డిజైన్ అండి, కానీ నిజంగా ఈ క్వాలిటీ కానీ సూపర్ గా ఉంది. మీరు అన్నట్టుగానే మన ఫ్రెండ్లీ బడ్జెట్ లో వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే 4-5 పెట్టాలంట, కానీ నేను పెట్టలేదు మనందరి కోసం అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఆనియన్ కలర్ ఇది చూడండి. ఆనియన్ కలర్ లో ఇదొకటి అనమాట. దీనికి కింద ఒక గోరంచి రిబ్బన్ అంతా గోల్డ్ జరీ ఇచ్చారండి. ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ అనమాట. ఇది ఒకటి ఓపెన్ చేస్తుంది, చూడండి ఎంత బాగుందో. ఆల్ ఓవర్ కావాలి మనకు, కొంచెం హైలైట్ గా కావాలి, పార్టీ వేర్ గా కావాలి అనుకుంటే చాలా చక్కగా చాలా కాస్ట్లీ లుక్ వచ్చింది మనకి. నిన్న మనం 10,000 తస్సరు పెట్టాం కదా, నిజంగా చెప్తున్నా ఆ ఫీలింగ్ లో ఉందండి ఈ శారీ. అసలు తక్కువ బడ్జెట్ అంటే ఎవరు నమ్మరు అనమాట, అదే ఫీలింగ్ లో ఉంది. చాలా ఫాలోయింగ్ లాగా చాలా నీట్ గా వచ్చింది. మొత్తం డిజిటల్ ప్రింట్ అనమాట. ప్లస్ ఒక డీర్ యానిమల్ ఉన్నాయి, దాని చుట్టూ అవుట్ లైన్ వచ్చేసి స్టిచ్చింగ్ అవుట్ లైన్ అండ్ పళ్ళు సైడ్ ఇది పళ్ళు పాట్ ఇది. అండ్ బ్లౌజ్ ఏమి ఇచ్చారో చూద్దాం. డిజిటల్ ప్రింట్, దీనికి సెల్ఫే ప్రింట్ ఇచ్చేసారు ఇలా. సో ఈ శారీ మాత్రం నిజంగా చెప్తాను, అందరు ఇదే కావాలని అడిగినా నేనేమి చేయలేనండి, కానీ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఓకే, ఆనియన్ పింక్ సూపర్ గా ఉంది. నిజం చెప్పిన మన పిల్లలకి లెహంగాస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి, సూపర్ గా ఉంటుంది వేస్తే. 3290 రూపీస్ అంతే కదా. నెక్స్ట్ అదే ఇప్పుడు నేను చూపించిన మోడల్లో మళ్ళీ సీ గ్రీన్ అనమాట. ఇందాక చూపించింది ఆనియన్ కదా, ఇది వచ్చేసి సీ గ్రీన్. ఎంత బాగుందో అసలు, చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంది. పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా డిజిటల్ అనమాట. సేమ్ బాడీ కలర్ డిజిటల్. ఇది మేము బయటికి వేసుకెళ్ళడానికి అనుకుంటారు. మాకు అర్థం కాదు ఒక్కోసారి ఏం చూపించారో నాకు. ఇప్పుడు అంతా మన కోసమే దిగినట్టుగా అన్ని మనకి మన బడ్జెట్ లోనే వచ్చేసాయి అనమాట. ఇది వచ్చేసి సపోటా కలర్ అంతే కదా, సపోటా కలరు సేమ్ అండి మీకు మోడల్ సేమ్ యాజ్ టీజ్ అనమాట. కలర్ చూసుకోండి చాలు అండ్ బ్లౌజ్ చూసుకోండి. ఇది ఓకే, 3290 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎల్లో ఉందా, ఎల్లో కలర్ సేమ్ నేను వేసుకున్న కలరే, సేమ్ ఉంది కదా. ఇది చూడండి గోల్డెన్ ఎల్లో, చాలా బాగుంది. గోల్డెన్ ఎల్లో సేమ్ అనమాట, సేమ్ ప్యాటర్న్ అనమాట.
మనకి ఇక్కడ మీరు అవుట్ లైన్ లేదు అని అనుకోవద్దు, మిర్రర్ వర్క్ లేదని. ఇది స్టార్టింగ్ మనకు వచ్చిన స్టార్టింగ్ శారీ అనమాట. అందుకని బ్లౌజ్ చూపించాను, ఇది సేమ్ భలే ఉందండి. నిజంగా ఈ బ్లౌజ్ కన్నా కూడా నాకు ఈ బ్లౌజే నచ్చింది. నిజంగా చెప్తాను, నేను ఇది ఆఫ్టర్నూన్ వచ్చాయి, నేను అసలు చూడని కూడా చూడలేదు. నిజంగా ప్రామిస్ అండి. మాకు ఇప్పుడు అప్పుడేమో మాకు ఇలా డిజిటల్ సేమ్ సెల్ఫే వచ్చేసాయి అనమాట. ఇది ఆపోజిట్ చాలా చక్కగా అనిపిస్తుంది. సో గోల్డెన్ ఎల్లో అనమాట. 3290 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న డిజిటల్ మోడల్ సేమ్ నాకు తెలిసి దీనికి వచ్చి ఉంటుంది సెల్ఫ్ మోడల్. ఇది చూడండి, ఈ కలర్ సీ గ్రీన్ లేదు, ఆపోజిట్ సేమ్ కలర్ చూడండి ఒకసారి. సేమ్ నేను వేసుకున్న డిజైన్ అనమాట. కాకపోతే ఫ్లయింగ్ బర్డ్స్ వచ్చింది. ఎస్, దీనికి కూడా వచ్చాయి ఫ్లయింగ్ బర్డ్స్ అనమాట. చూడండి కింద పైన అంతా కూడా పెయింటింగ్ తో ఉంటుంది. అంతా చూడండి ఇక్కడంతా బర్డ్ మారిపోయింది అనమాట. ఇదంతా కూడా డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఎక్కువ వచ్చింది మీకు. అండ్ పళ్ళు పార్ట్ కట్ వర్క్ అనమాట. చాలా బాగుందండి. ఇదంతా ఇప్పుడు ఈ బర్డ్ అనేది ఏదో ఫ్లయింగ్ బర్డ్ లాగా ఏదో ఫ్యాషన్ అంట. సో మనకి ఆ బర్డ్ నేమ్ కూడా తెలీదు. సో బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది వస్తుంది క్రీమ్ కలర్ కి సీ గ్రీన్ అనమాట. దానికి హ్యాండ్ కి వచ్చేసి బోర్డర్ ఉంటుంది. 3290 రూపీస్ అండి. ఇప్పుడు చెప్తాను. ఇందాక సీ గ్రీన్ ఇదిగో దీనికి డిఫరెంట్ చూడండి. ఇందాక కూడా ఇలాగే చూపించాను కదా మనకి డీర్ మోడల్లో. సో ఇది సీ గ్రీన్, ఇది ఆలివ్ గ్రీన్ అనుకోండి అంతే. మీరు టిక్ పెట్టండి ఇలా, మీకు ఏది కావాలో అదే నాకు టిక్ పెట్టండి. ఇది ఫ్లవర్ డిజైన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సపోటా అనమాట. సపోటా కలరు సేమ్ అండి, ఫ్లవర్ డిజైన్. అండ్ ఇది బ్లౌజ్ ఆపోజిట్ లో చాలా బాగున్నాయండి, నిజంగా చెప్తున్నాను. 3290 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్, సేమ్ నేను వేసుకున్న కలరే. కాకపోతే ఏంటంటే మీకు బ్లౌజ్ ఏమో నాకు సెల్ఫ్ వచ్చింది, మీకు ఇట్లా వచ్చింది. ప్లస్ ఇది వచ్చేసి ఏంటంటే ఒక ప్యారెట్ వచ్చేసి కొమ్మ మీద కూర్చున్నట్టుగా ఉంది. ఇదేమో ఈ బోర్డ్ మార్చారు. ఇక్కడ పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ లాగా ఉంది చూడండి, ఎంత బాగుందో అసలు. ఇప్పుడంతా పెయింటింగ్ ఫ్యాషన్ అయిపోయింది బాగా. ఇది వచ్చేసి బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చూడండి కలరు. మీకు అదే చెప్తాను కదా ఎప్పుడు, పల్లపుడి కలరు, పింక్ షేడ్ అని. సేమ్ అదే అనమాట. మీకు ఫ్లవర్ డిజైన్ అండ్ పళ్ళు పార్ట్. బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ పింక్ లాగా ఉంటుందండి. ఇది ఇప్పుడు కొత్తగా లైలాక్ పింక్ అంటున్నట్టున్నారు దీన్ని. సేమ్ కనిపిస్తుంది కదా, కలర్ సేమ్ కనిపిస్తుంది కదా. ఓకే, కలర్ కూడా మీకు సేమ్ కనిపిస్తుంది కానీ ఇప్పుడు వచ్చిన ఈ సారీస్ అన్ని కూడా మీకు చక్కగా ప్రస్తాస్ అనమాట. చక్కగా పెయింటింగ్ కూడా ఉంది. దానికి వచ్చేసి అవుట్ లైన్ కూడా చక్కగా నీట్ గా స్టిచ్ చేస్తారు అనమాట. నేను అవుట్ లైన్ స్టిచ్చింగ్ అనుకోలేదు, గ్లిటర్ అనుకున్నాను యాక్చువల్గా, కానీ గ్లిటర్ కాదు, స్టిచ్ చేసే ఉంది. మిర్రర్ వర్క్ కూడా ఉంది. ఈ శారీలో మనకి ఇన్ని మంచి అవకాశాలు ఉన్నాయి. ప్లస్ శారీ కూడా ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్. టస్సర్ శారీస్ అనమాట. మీకు వాషబుల్ వస్తే చేసుకోండి, లేకపోతే హ్యాపీగా మీరు బయట ఆయిల్ పాలిష్ అని చెప్పి ఇచ్చేసాయి అనమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరు చూసినా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మంచి మంచి శారీస్. ఇప్పుడే నాకు ఎలా ఫోన్ చేస్తారంటే, ఇప్పుడే మేడం మీది చూస్తున్నాం చాలా బాగున్నాయి మీ శారీస్ అంటారు. అటు చూడటమే కాదండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మనం ఇంకా రీచ్ అవుతాము. సో ఎవరు మిస్ అవ్వకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.